ఈరోజు హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసి బీసీ రిజర్వేషన్ల మీద ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చేయడానికి రాజ్యాంగ సవరణ చేయాలని, అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్ల మీద అన్ని ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాల్లో న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమయ్యి ఈ ప్రాబ్లమ్స్ కోర్టులో కొట్టేయడము, బీసీల లోపల తీవ్ర ఆందోళన కలగడము ఇవన్నీ జరుగుతున్నాయి. వీటికి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి కోరడం జరిగింది. ఆయన సావధానంగా విన్నాడు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల రిజర్వేషన్లను 42% పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు. తీరా ఇప్పుడు దాన్ని 22-23కు తగ్గించి బీసీల గొంతు కోశారు. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా పెంచిన రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఉత్తరప్రదేశ్లో అదే పరిస్థితి. మధ్యప్రదేశ్లో పెంచిన రిజర్వేషన్ కోర్టులు కొట్టేస్తున్నాయి. కాబట్టి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి హోంశాఖ మంత్రి గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది. జనాభా లెక్కల కోసం కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మకంగా ఇంతవరకు దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ, గత ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ఎవరు కూడా కులగణన చేయలేదు. ఈ కులగణన మొట్టమొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం చేపట్టింది. కులగణన వచ్చిన తర్వాత బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం చేయడానికి మనకు సరైన డాటా లభిస్తుంది. తప్పనిసరిగా అన్ని సమస్యలకు కులగణన వచ్చిన తర్వాత శాశ్వత పరిష్కారం జరుగుతుంది. ప్రతి ఒక్క కులాన్ని, ప్రతి ఒక్క బీద వర్గాన్ని అభివృద్ధి చేయడము, అంత్యోదయ స్కీమ్ పెట్టి అన్ని కులాలను అభివృద్ధి చేయడానికి, పేదవారిని అందరినీ అభివృద్ధి చేయడానికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడింది. దీనికి శాశ్వత కులగణన రాని, ఇప్పుడు కులగణనకు అందరూ సహకరించాలి. కులగణన మొత్తం ఈ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి బీజేపీ చేపట్టిందని చెప్పి ఆమె ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇదే సందర్భంలో కూడా ఈరోజు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు ఈరోజు ఎవ్రీ డే పూర్తి కాంప్లైంట్ వస్తున్నాయి. నాకు నామినేషన్లు వేయకుండా, అగ్రకులాలు బీసీలను నామినేషన్ వేయకుండా, పేదవర్గాలను నామినేషన్ వేయకుండా అడ్డగోలుగా ప్రవర్తించారు. నామినేషన్ వేసినాక ఇప్పుడు విత్డ్రా చేయాలని చెప్పి రెండవ దశలో కూడా నామినేషన్ వేయకుండా అడ్డు తగ్గుతున్నారు. అదేవిధంగా విత్డ్రా చేపించి బలవంతంగా యునానిమస్గా ఎన్నికలు జరపాలనే దాని మీద కూడా పెద్ద ఎత్తున ఒత్తిళ్లు జరుగుతున్నాయి. ఈ విషయం లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడ కూడా బీసీల మీద దౌర్జన్యం జరిగిందంటే రాష్ట్రం రావణ కష్టం అవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నా. ఏం తమాషా ఉందా? ఇప్పటికే రిజర్వేషన్లు తగ్గించారు. 43 అని చెప్పి మోసం చేసి 22కు తగ్గించారు. మళ్ళీ అమలు చేసేకల్లా 17% ఉన్నది. ఇంత అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈరోజు నామినేషన్లు బీసీలను వేయకుండా చాలా నల్లగొండ జిల్లాలో ఇంకా అనేక చోట్లల్లో నామినేషన్లు వేయకుండా వాళ్ళు అడ్డు తగులుతున్నారు. ఈ విషయం లోపల ప్రభుత్వం, డీజీపీ గారు, ఎలక్షన్ కమిషను, ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని చెప్పి చాలా కాంప్లైంట్ వస్తున్నాయి నాకు. ఈరోజే నిన్న నల్లగొండ తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడ గ్రామంలో యాదగిరి యాదవ్ అనే ట్రైనరు మూత్రం దాగితే దెబ్బలు కొట్టారు. నామినేషన్ రిటర్న్ చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. నిజామాబాద్లో కూడా 2-3 కేసులు వచ్చినాయి. రంగారెడ్డి పరిగి మండలం, అదేవిధంగా పరిగి నియోజకవర్గం, కొడంగల్ మండలం, ముఖ్యమంత్రి నియోజకవర్గం, కర్నూలు జిల్లా లోపల, అదేవిధంగా ఖమ్మం జిల్లా లోపల చాలా చోట్ల బీసీల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి. నామినేషన్ వేయనిస్తలేరు. వేసిన తర్వాత విత్డ్రా చేసి యునానిమస్గా చేయడానికి కుట్రలు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు జరుగుతాయి. ఇప్పటికే బీసీలకు గొంతు కోశారు. కాంగ్రెస్ ప్రభుత్వము దాదాపు 2 ఏళ్ల నుంచి ఇదిగో 42, అదిగో 42, దేశానికే మేము ఆదర్శం, మోడల్ స్టేటు, ఎవ్వరు ఇవ్వలేదు, మేము ఇస్తున్నామని చెప్పి ఊరూరా ఇంటింట ప్రచారం ఎన్నికల వాగ్దానం చేశారు. ఆ తర్వాత ఈ కరపత్రాలను, కోట్ల కరపత్రాలు వేసి ప్రచారం చేశారు. బహిరంగ సభలు పెట్టారు. అసెంబ్లీలో చట్టం చేశారు.
జీవో తీశారు. జీవో తీసినాక హైకోర్టులో కేసు పడ్డది. అక్కడ కూడా వాదించారు. కానీ సరైన అడ్వకేట్లను పెట్టకపోవడం వల్లనే స్టే వచ్చింది. రెండవది, ప్రభుత్వానికి ఎక్కడ కూడా చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపించడం లేదు. ఎందుకంటే కోర్టులో సీనియర్ అడ్వకేట్ అనేట్టు వాదించలేదు, ఒక పాయింట్. రెండవది, అర్ధాంతరంగా స్టే ఇచ్చారు. అక్కడ ప్రభుత్వ వాదనలు సరిగ్గా వినిపించలేదు. బీసీ సంఘం 60 కేసులు వేస్తే వాళ్ళ వాదననే వినిపించుకోకుండా చూసారు. అడ్వకేట్ జనరల్ బీసీ లేకపోవడం వల్ల కూడా అన్యాయం జరుగుతుంది. రెండవది, ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ అయినాక అఖిలపక్షాన్ని తీసుకుపోయి ప్రధానమంత్రిని కలవాలి. అక్కడ ప్రధానమంత్రిని కలవలేదు. పోని పార్లమెంట్ లోపల ఇండియా కూటమికి 236 మంది లోకసభలు ఉన్నారు. ప్రైవేట్ బిల్లు పెట్టాలి చిత్తశుద్ధి ఉంటే, పెట్టలేదు. ఇక్కడ హైదరాబాద్ వచ్చి ప్రచారం చేసుకొని మేము దేశానికి ఆదర్శం, మేమే ఈ భూమి మీద బీసీల కోసం పుట్టామని చెప్పి ప్రచారం చేసి ఆచరణ లోపల బీసీలను నిలున్న గొంతుకొచ్చారు. ప్రాక్టికల్గా 16-17% మాత్రం అమలు చేశారు. ఖమ్మం జిల్లాలో 10% లేదు, హైదరాబాద్ జిల్లాలో 10%, భద్రాచలం జిల్లాలో 1% కూడా లేదు. 30 మండలాలు ఒక్క గ్రామ పంచాయతీ కూడా బీసీలకు కేటాయించలేదు. 160 గ్రామాల్లో ఒక్క వార్డు కూడా బీసీలకు కేటాయించే గ్రామాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా అడుగున నిలువున బీసీలకు అన్యాయం చేశారు. ప్రభుత్వం దీని విషయం లోపల సరైన గుణపాఠం నేర్తామని సరైనటువంటి విధంగా వారికి శాస్తి చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు, ఎలక్షన్ కమిషను ప్రభుత్వం చెప్పు చేతులు కాదు, రాజ్యాంగబద్ధమైన సంస్థ. రూమ్లలో కూర్చొని కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఏం చెప్తే అది గంగిరెద్దు లేక చెవురూపుడు కాదు. బీసీలకు నామినేషన్ వేయడానికి ఫుల్ ప్రొటెక్షన్ ఇవ్వవలసిన అవసరం ఉంది. పేద వర్గాలందరూ రాజకీయ చైతన్యం వచ్చి పోటీ చేస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని వెంటనే ఎలక్షన్లు శాంతియుతంగా నామినేషన్ వేసేవాళ్ళకు పూర్తి రక్షణ కల్పించి శాంతియుతంగా జరపాలి. లేని పక్షంలో సరైన గుణపాఠం నేర్తామని చెప్పి హెచ్చరిస్తాం. ఓకే సార్.